మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రంలో గురువారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వాన కారణంగా పూరిళ్లు, రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 15 నివాసాలు కూలాయి. నిత్యావసరాలు, దుస్తులు నీటిపాలు అయ్యాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు నానా యాతన పడ్డారు. రాత్రంతా నిద్ర లేకుండా భయంగా గడిపామని స్థానికులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మా నాన్న పేరు నక్క సుబ్బారామయ్య. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రం. రాత్రి వచ్చిన వాన వర్షం వల్ల మా ఇల్లు అంతా కూలిపోయిందండి. మా నాన్నకి 4 పిల్లలమండి. పొలం లేదు, ఏం లేదు. మా తాత ఇచ్చిన ప్లేస్ వల్ల కట్టించుకొని ఉంటున్నామండి. నలుగురు నైట్ ఎక్కడ పడుకున్నామండి. గదవాన వల్ల రేకులన్నీ వచ్చి కింద పడిపోయాయండి. మాకైతే చాలా భయం వేసిందండి. లేచి బయటికి వెళ్ళిపోయామండి. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నామండి. మా నాన్న పేరు సుబ్బారావు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాతన్న సముద్రం మా విలేజ్. రాత్రి పడ్డ వర్షం వల్ల ఇల్లంతా కూలిపోయింది. మాకు ఇల్లు లేదు. మా తాత ఇచ్చిన ప్లేస్ వల్ల మేము ఇల్లు కట్టించుకున్నాం. మా నాన్నకి 4 పిల్లలు. మా నాన్న వాళ్ళు రాత్రి తిరుపతి వెళ్ళారు. రాత్రి జరిగిన వర్షానికి, గాలికి మా ఇల్లంతా కూలిపోయింది. మా నాన్నలు నిన్న సాయంత్రం తిరుపతి వెళ్ళారు. ఇంట్లో ఒక్కదాన్ని పడుకొని ఉన్నా. ఆ ఇల్లు కూలిపోవడం వల్ల నాకు చాలా భయం వేసింది. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని కోరుతున్నా. మాది పాదన సముద్రం గ్రామం. రాత్రి జరిగిన గాలివాన బీభత్సం కారణంగా మా ఇంటి పైన రేకులు కప్పులు వేసిపోవడం జరిగింది. దీనివల్ల మాకు ₹1,00,000 నష్టం జరిగింది. ప్రభుత్వం దీనిని ఆదుకోవాలని కోరుతున్నాము.